మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్కారం. నమస్కారం అండి. చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది సార్ డబుల్ ఎలిమినేషన్? ఓకే, బాగానే ఉంది, కానీ ఎందుకో రాము వెళ్ళిపోవడం కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎవరిని తీస్తే బాగుంటుంది అనుకున్నా? నెక్స్ట్ ఎవరిని కాదు, నెక్స్ట్ ఖచ్చితంగా రాము వెళ్ళేటోడేమో, కానీ అంతకు ముందే వెళ్ళిపోయాడని చెప్పేసి కొంచెం బాధ. అంటే చెప్పాడు కదా, ఉన్న తీరం బడుతలే, యాడున్న తీరం బడుతలే, కూసున్న తీరం బడుతలే, నించున్న తీరం బడుతలే, యాదైతుందే నీ యాదిలో మనసంతా, బరువైతుందే అమ్మ యాదిలో మనసంతా అనే ఆ పాటతోటి, ఆ సెంటిమెంట్ తోటి కట్టి పడేశాడు స్వామి. నన్నైతే నిజంగా ట్రూగా చెప్తున్నా, నా ఛానల్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా రాము రాథోడన్న అనేదే ఫస్ట్ తమ్నేల్ పెట్టాను. నేను లాస్ట్ తమ్నేల్ కూడా రాము రాథోడదే పెట్టాలి అనుకున్నాను, కానీ మధ్యలోనే వెళ్ళి నన్ను చాలా డిసప్పాయింట్ చేశాడు మా అన్న. ఖచ్చితంగా అన్న వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతున్నా బ్రో. మరి ఇప్పుడు ఈ రోజు ఎలిమినేషన్ లో ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు. కన్ఫర్మ్. అంటే సాయి శ్రీనివాస్ కన్నా రాము రాథోడ్కే ఓటింగ్ ఎక్కువ ఉందని టాక్. కాదు, మరి ఎందుకు రాము రాథోడ్ ముందు తోసేశారు? ఆయనని ముందుకు తోసేయలేదండి ఎవరు, ఆయన ఉండు అని చెప్పి బ్రతిమలాడారు. ఆయన ఏంటంటే కొంచెం హోమ్ సిక్ అయిపోయారు, ఇంటికి వెళ్ళాలి, అమ్మాయి యాదికి వస్తుందని చెప్పేసి ఆ పాట పాడాను కదా, అమ్మాయి యాదికి వస్తుందని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడులే, కానీ లేకుంటే లేదు, వెళ్ళేటోడు కాదు మావాడు. మరి తనుజ గేమ్ ఎలా ఉంది? దానికి ఏమంటారా స్వామి, దానికి ఏమంటారా? ఎప్పుడు ఏడుపు ముఖం ఒకటి వేసుకొని చెప్పేసి రామురాజు గురించి మాట్లాడుకున్నా, ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఏంది గేమే లేదు ఆమె దగ్గర, ఇంకా దాన్ని గేమ్ అని అంటారంట. బయట ఇంకో దరిద్రం ఏంటంటే, నిన్న ఆడియన్స్ ద్వారా ఓటింగ్ పోలింగ్ ఒకటి ఇప్పించారు, మరి పెయిడ్ ఆడియన్స్ ఏమో మరి, కానీ ఆమెకి 93% 97% ఎంతో ఇచ్చారు. అమ్మ దరిద్రం కాకపోతే ఆమెకి ఇచ్చారు, అదే హైలైట్ అనిపించింది నాకు. గేమ్ ఆడుతున్న రీతుకేమో ఆమె కన్నా తక్కువ ఇచ్చారు, ఆమెకేమో ఎక్కువ ఇచ్చారు. ఏడిస్తే ఫ్యాన్ అంటే గంట సేపు కూర్చొని ఏడుస్తాను నేను కూడా. రోజు ఒక ఫ్యాన్ వచ్చినా చాలు నాకు. ఖచ్చితంగా కన్నింగ్ ఫెలో లెక్క తయారైనట్టు. నిన్న జస్ట్ ఒక గౌరవ విషయంలోనే కొంచెం కన్నింగ్గా కనబడ్డాడు, కానీ అక్కడ కూడా అతనికి ఏంటంటే ఇమాన్యుల్కి అర్థం కాలేదు, ఆ బ్లెస్సింగ్ అది ఇది అని చెప్పేసి అర్థం కాలేదు. ఏమంటారు, అతని దగ్గర ఉన్న పవర్, ఆ గౌరవ దగ్గర ఉన్న పవర్ అతనికి అర్థం కాలేదు. దానివల్ల అతను కూడా ఎట్లా యూజ్ చేస్తలేడు కదా, నాకైనా యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం కన్నింగ్ చూపించాలి, కానీ లేకుంటే ఇమాన్యుల్ చాలా జెన్యూన్ ప్లేయర్ బ్రో. అంటే ఆయన కన్నింగ్ అనేది స్టార్టింగ్ ముందు నుంచే స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఒక టాస్క్ ఆడేటప్పుడు కూడా, అప్పుడు కూడా గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు మనకి ఇయ్యలేరు, ఎవరికి మన రాము రాథోడ్కి గౌరవ్కి ఇయ్యలేరు, ఇచ్చారు కదా, తర్వాత ఇయ్యలేరు, గౌరవ్కి ఇయ్యలేరు, తర్వాత ఇచ్చారు. లేదు, గౌరవ్కి ఇయ్యలేరు, గౌరవ్ ప్లేస్ లో మన రాము రాథోడ్కి ఇచ్చారు. రాము రాథోడ్ ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఒకసారి చెప్తాను. అక్కడ రాము రాథోడ్కి ఇద్దామని ఫిక్స్ అయ్యారు, కానీ రాము రాథోడ్ ఎట్లాగో ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చాలా రోజులుగా ఇబ్బంది పడుతుంటే అది గౌరవ్కి ఇప్పించేశాడు, త్యాగం చేశాడు. అక్కడ కూడా రాము రాథోడ్ త్యాగం చేశాడు. కెప్టెన్సీ కంటెండర్లో కూడా రాము రాథోడ్ త్యాగం చేశాడు. ఇలా త్యాగాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాము రాథోడ్, కానీ గౌరవ్కి ఇవ్వలేదని చెప్పి ఇంటెన్షనల్గా ఏం లేదు. కాకపోతే ఇవ్వకూడదు అని చెప్పేసి థాట్లో మాత్రం వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు? ఇమాన్యుల్, ఆ తర్వాత తనుజ, ఆ థాట్లో ఉన్నారు, బట్ ఇచ్చారు. కానీ అక్కడ నుంచి మనకి ఒక నెగిటివ్ ఒపీనియన్ తయారైంది గౌరవ్ మీద అనేది ఇమాన్యుల్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నది ఏంటంటే, మనం అక్కడ వెళ్ళింది ఎందుకు? ఒకరిని బయటికి పంపించడం కోసమే కదా. ఒకరిని నువ్వు గెలవాలి అంటే ఒకడు బయటికి పోవాలి. అట్లాంటప్పుడు నువ్వు కన్నింగ్గా చేసినా ఎలా చేసినా అది పాసిబుల్ అవుతుంది. కానీ నువ్వు గేమ్ ఆడకుండా, నువ్వేం కెప్టెన్ కాకుండా ఏడుస్తూ కూర్చుంటే దాన్ని, అది నువ్వేం చేయకుండా పక్కనోడి మీద గుంతలు తవ్వితే దాన్ని కన్నింగ్ అంటారులే, కానీ నువ్వు అన్నీ చేస్తూ పక్కనోడి మీద తొయ్యాలి, తప్పదు కదా. అలా అనుకుంటే ఇంతకుముందు బాస్కెట్ టాస్క్ ఉండే, బాల్ టాస్కెట్, అప్పుడు రాము రాథోడ్ ఏమో డైరెక్ట్ మన ఈమెకి ఇచ్చేసిండే. ఈమెకి ఇచ్చినప్పుడు మనోడు కూడా అప్పుడు లీవ్ అవుట్ చేసుకుండే. అప్పుడు కూడా అప్పుడున్న మంచితనం ఇప్పుడు ఏంది కనబడతలేదు అని ఇమాన్యుల్ మీద ఒక ట్రోల్. అన్ని వేళ్ళు ఒకేలా ఉంటాయా బ్రో? అన్ని వేళ్ళు ఒకేలా ఉంటాయి, అన్ని రోజులు ఒకేలా ఉంటాయి, అన్ని గంటలు ఒకేలా ఉంటాయి, అన్ని నిమిషాలు ఒకేలా ఉంటాయా? అప్పుడున్న నిజాయితీ ఇప్పుడు ఎందుకు లేదని ఉండదు భయ్యా. రోజు రోజుకి గేమ్ సెల్ఫిష్గా పెరుగుతూ ఉంటుంది, రోజు రోజుకి గేమ్ పెరుగుతూ పోతుంది. నిన్న మనం గట్టిగా గమనించుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి నీ పక్కన 2 వారాలు నువ్వు నామినేట్ చేస్తే నీకు వారం మొత్తం చికెన్ మటన్ మొత్తం పెడతాము, ఫుడ్ మంచిగా పెడతామని చెప్పారు నాగార్జున గారు. బట్ వద్దు, అతను నామినేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఏమో నువ్వు సెల్ఫ్ నామినేట్ 2 వారాలు నువ్వు సెల్ఫ్ నామినేట్ అయిపోతే, ఆ తర్వాత తనుజాకి మేము వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అది ఇస్తామని చెప్పారు.
మరి అట్లా 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 చెప్పినప్పుడు అతను సొంతంగా తనకంటూ వచ్చినప్పుడేమో తను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అన్నాడు, మరి పక్క నుండి నామినేట్ చేయను అని చెప్పాడు. అక్కడ సొంత స్వార్థం చూపించకుండా మరి అతని మీద సెల్ఫ్ మీద తోసుకున్నాడు కదా, అక్కడ మంచితనం చూపించుకున్నట అదేం లేదు. జనాల్లో మంచిగా పోర్ట్రే అవ్వాలి అంటే ఎలాగైనా చేస్తారు. దివ్య కూడా కన్నింగ్ స్టార్ట్ అయినా అంటే తనుజ వచ్చేసి దివ్య కన్నింగ్ స్టార్ట్ అవడం కాదు, దివ్య వచ్చిందే కన్నింగ్ తోటి, దివ్య వచ్చిందే కప్పు కొడదామని కసితోటి. ఆమె కసితోటి వచ్చింది, ఆమె ఎలాగైనా పక్కనుండి బ్రో ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ అనేది పక్కనుండి గుంతలు తవ్వడమే, పక్కనుండి గుంతలు తవ్వడం, ఆ గుంతలు తొయ్యడం, మూసేయడం. కానీ చాలా మంది ఏమంటారు అంటే మంచితనమే పైకి తీసుకొస్తుందని. అక్కడ బిగ్ బాస్ మంచితనం పైకి తీసుకొస్తుందని కప్పు ఇవ్వదు బ్రో, మంచితనం ఎప్పుడు పైకి తీసుకొస్తుంది కానీ కప్పు ఎప్పుడు ఇవ్వదు. జనాలకి ఏంటంటే ఆడేవాడే రావాలి, మంచోడు కాదు. జనాలకి గేమ్ ఆడేవాడు రావాలి, ఎక్కువ అరిచేటోడు కావాలి. సరే ఆమె అన్న తనుజ దివ్య అన్నది ఒకటి ఏంటంటే తనుజ దగ్గర ఒక మాట, డైనింగ్ హాల్ దగ్గర ఒక మాట అనిండే ఏంటంటే నువ్వు రీతు ఉన్నప్పుడు రీతుని తీసేస్తా అన్నది. ఇప్పుడు అక్కడ ట్రైన్ ఎక్కినప్పుడు ముగ్గురు ఉండే, ఎవరు తనుజ, ఇమాన్యుల్ అండ్ రీతు ముగ్గురు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు తీసేయలేదు? ఇమాన్యుల్కి తనుజ గట్టి పోటీలా అనిపించింది, ఇప్పుడు దివ్యకి ఇమాన్యుల్ తనుజ గట్టి పోటీ అనిపించింది. అట్లాంటప్పుడు రీతుని తీయకుండా ఇప్పుడు హౌస్ మేట్ల తర్వాత ఓటింగ్ల ద్వారా మిమ్మల్ని కెప్టెన్ చేయాలంటే అందరూ తనుజ ఓటింగ్లు ఇస్తారు, ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వలేవు. అట్లాంటి అందరూ ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలంటే తనుజ బయటికి పోవాలి, తనుజ బయటికి పోతే రీతుకి మా అంటే 3-4 ఓట్లు పడతాయి, మిగిలిన ఓట్లు మాత్రం ఇమాన్యుల్కే పడతాయి కదా. అట్లా అనుకుంటే ఇంతకుముందు దివ్య అనండి నీకు ఆల్రెడీ లాస్ట్ టైం తనుజ నీకు ఆల్రెడీ సపోర్ట్ ఉన్నది, మొత్తం ఈడ హౌస్ మేట్లో మొత్తం నీకే సపోర్ట్స్ ఉన్నారు కాబట్టి నువ్వు ఎట్లా క్యాప్టెన్ అవుతావు అన్నారు. అలా అనుకుంటే లాస్ట్ టైం డాన్స్ వేసేటప్పుడు ఆమెకు సపోర్టింగ్ ఎవరు రాలేదు కదా. రాలేదు బ్రో, ఆమెకు సపోర్టింగ్ ఎందుకు రాలేదు బ్రో? అటు సగం ఇటు సగం ఉన్నారు. ఆ రోజు రాము రాత్రుడు ఒక్క డిసిజన్ వల్ల అట్లా అయిపోయింది, కానీ మంచిగానే చెప్పాడు, మంచిగానే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. బర్నీ గారు అటు అడుగు ఇటు అడుగు వేయకుండా ఒక సైడ్ ఉండకుండా ఉన్నాడు కాబట్టి డిసప్పాయింట్ అయిపోయారు. డిసిజన్ కూడా డిసప్పాయింట్ అయిపోయింది, లేకుంటే మంచిగానే ఉండదు ఆ రోజు కూడా. కానీ అయినా బ్రో కెప్టెన్సీ అవ్వాలంటే వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్తో కాదు, సొంతంగా ఆడి అవ్వాలి ఖచ్చితంగా, ఎవరైనా ఉండని. సపోర్ట్ అనేది 60% ఉంటే గేమ్ అనేది 40% ఉండాలి, కానీ గేమ్ 10% ఉండి సపోర్ట్ 90% కావాలంటే ఎవడిస్తాడు బ్రో? దివ్య కూడా ఆడిన డబుల్ గేమే కదా, అక్కడ ఆడిన డబుల్ గేమే బ్రో. గేమ్ నేను చెప్తున్నా కదా, బిగ్ బాసే డబుల్ గేమ్ బ్రో. బిగ్ బాస్ మీ అందరితో గేమ్ ఆడుతుంది. ఇప్పుడు లోపల కంటెస్ట్లో బిగ్ బాసే గేమ్ ఆడుతుంది. అక్కడ ఎంటర్టైన్ ఎవరైతున్నారు, అక్కడ గేమ్ ఆడిచ్చేది ఎవరు బ్రో? బిగ్ బాసే గేమ్ ఆడిచ్చింది కదా, గేమ్ ఆడిచ్చేటోడు ఆడతాడు కదా. బిగ్ బాస్ అందరితో ఆడుకుంటుంది లోపల. బిగ్ బాస్ పక్షం ఇమాన్యుల్ బ్రో. టాప్ 3 లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్, ఇమాన్యుల్, ఈ ముగ్గురు. ఏడిస్తే కప్పిస్తారా బ్రో? నువ్వు కూడా భలే మాట్లాడుతున్నావు. మా అంటే తనుజ భజన చేస్తారు ప్రతి వచ్చి డబ్బులు ఏమైనా తీసుకుంటారా ఇది తనుజ దగ్గర నుంచి? మీరు అందరూ తనుజనే కదా టాప్ లో ఉన్నది. ఇప్పుడు ఆమె జెన్యూన్ ఉన్నది కాబట్టి ఏడుపులో జెన్యూన్ ఉంది భయ్య, నేను ఒప్పుకుంటా. ఏడవడంలో ఖచ్చితంగా జెన్యూన్ ఉంది. అలా జెన్యూన్ ఉన్నందుకే కదా కప్పు కొట్టుకోవచ్చు. నాకు చెద్దరిస్తారా కప్పుకొని ఏడుస్తా? నేను కూడా జెన్యూన్ ఉంటా. ఏంది బ్రో మీరేమైనా తీసుకున్నారా? నిజం చెప్పండి. అట్లా వేసా కదా పల్లవి ప్రశాంత్ మీరు తీసుకొచ్చిన లాస్ట్ టైం అలానే జెన్యూన్ అప్పుడే విపులమైనాం కదా అని చెప్పేసి మళ్ళీ అవుతుంటామా? అమ్మా నేను అంటాడు కాదు, ఈసారి ఒకటయ్యా మళ్ళా రీఎంట్రీ ఉంటే మళ్ళా మన పల్లవి ప్రశాంత్ వస్తున్నాడు. ఈ మైక్ తో నా నెత్తి మీద కొట్టుకోమంటే కొట్టుకుంటా బ్రో. ఏంది బ్రో అంత మాట అనేసావు నువ్వు? అంటే ఇప్పుడు రాము రాతోడు వెళ్ళిపోయాడు కదా, మేబీ ఛాన్సెస్ ఉంటే మేబీ పల్లవి ప్రశాంత్ తీసుకురా అవకాశం ఉన్నదంటుంది. ఇంకా సంవత్సరం పాటు నడిపిస్తారు బ్రో బిగ్ బాస్ ని. 100 రోజులు అని చెప్పి ఆల్రెడీ 105, 106 రోజులు నడిపిస్తున్నారు. వద్దొద్దు, నేను వెళ్ళాలిగా. వద్దొద్దు, మేము కూడా వెళ్ళాలిగా. మనం కూడా వెళ్ళొద్దాం మనము. నీకంటే రైతు బిడ్డ ఉన్నాడు కదా, ఆయన పోతే అన్నా ఓటేయండి అన్నా, వద్దనా, ఆపన్నా, ఆ రైతు గురించి వద్దన్నా. ప్రపంచంలో అందరికన్నా పెద్ద రైతు అన్న ఆయన. మావాడు ఒకడు ఉన్నాడులే పెద్ద మనిషి, అప్పట్లో పాదయాత్రలు కూడా చేశాడు పల్లవి ప్రశాంత్ గెలవాలని. ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఎదుగులే పేర్లు ఎందుకులే. ఇమాన్యుల్ అండి ఖచ్చితంగా. సుమన్ శెట్టి అన్న విన్నింగ్ మెటీరియలే, కాకపోతే నాకేందంటే ఇమాన్యుల్ అవుతారని చెప్పేసి. బ్రో నీకు ఏ హీరో అంటే ఇష్టం బ్రో? హీరో ఇష్టం లేదు కానీ సినిమా ఇష్టం. సరే ఏ సినిమా అంటే ఇష్టం బ్రో? సినిమా ఏది బాగుంటుంది అదే, ఏ సినిమా అంటే ఇష్టం? ఏ సినిమా అయినా సరే. అవును బ్రో, నీకు ఏ సినిమా అంటే అది ఏది బాగా నచ్చితే అదే కదా. నాకు ఇమాన్యుల్ నచ్చాడు, ఇమాన్యుల్ గెలవాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు రాజుగారి మొదటి పెళ్ళం మంచిది అంటే రెండో పెళ్ళం చెడ్డదనే కదా. అదే చెప్తున్నా, అదే అడుగుతున్నా నేను కూడా. నేనే ఆ రాజుగారు నేనే. చాలా మంది స్టూడెంట్స్ బిగ్ బాస్ వద్దు అంటున్నారు. ఎందుకు చూడొద్దు?
ఇప్పుడు ఇట్లాంటి షోలు చెప్పేది ఎందుకు డిస్టర్బెన్స్ చూడు చూడు అని చెప్పేసి ఫోన్లలో ఫ్రీగా ఇస్తున్నారా హాట్స్టార్ రీఛార్జ్ చేసుకొని మరి చూస్తున్నాం ఫోన్లలో ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది మీ ఎగ్జామ్ హాల్లో వచ్చి బిగ్ బాస్ మ్యూజిక్ కొడుతుండ బిగ్ బాస్ చూడొద్దు మైండ్ లైఫ్ మొత్తం తిరిగినప్పుడు చూడొద్దు ఇంకొకటి ఏంటంటే రమ్య చిట్టి పికిల్స్ ఉంది కదా ఆమె లోపల ఉన్నప్పుడు నాది మొత్తం అంటే యూ నాటి బయటికి రాగానే రమ్య పాప రావాలని చెప్పేసి నేను ఎంతైతే కోరుకున్నానో పోవాలి అని చెప్పి కూడా కోరుకుంది నేను ఆ తర్వాత ఖచ్చితంగా మీ రీతు పాప ఎలా ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది బ్రో నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో నేను రీతు డిమాండ్ పవన్ గురించి చాలా కష్టంగా నేనే తప్పుగా మాట్లాడాను బట్ ఏంటంటే బిగ్ బాస్ కాకుండా దాన్ని హగ్ బాస్ అని పిలిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పింది నేనే కానీ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉండాల్సిన పర్సన్స్ వీళ్ళిద్దరు అని చెప్పేసి అనిపించింది నాకు అంటే మరీ టాప్ 5 ఫైనల్ వరకు కాదు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఉండాల్సిన పర్సన్స్ శ్రీజ పోయొచ్చింది కదా పోయొచ్చిన తర్వాత నా ఏవి కావాలని అడుగుతుంది దాని గురించి నేను అభిప్రాయం ఒక మంచి పని చేయాలంటే బిగ్ బాస్లో రిటర్న్ అన్ని చేసుకుని ఒక మంచి ఎడిటర్ని పెట్టుకొని అతనికి 10,000 5,000 ఎంతో ఇచ్చేసి అతనితోటి తను ఏవి చేయించుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు బిగ్ బాస్ ఇవ్వట్లేదు తనకు ఏవి నేను చెప్పాను రీసెంట్గా చాలా వీడియోలో చెప్పాను తను శ్రీజాకి ఏవి ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు మరి ప్రతిపక్షం వాళ్ళు కుట్ర పన్నారా ఇది సైబర్ నేరగాళ్ళ పన్నాగమా చెప్పు ఓకే సార్ థాంక్యూ సో మచ్ ఓకే వెల్కమ్ అండి హాయ్ అండి దిస్ ఇస్ యాక్టర్ సుమన్ సో వీటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి